గురుగారు ఇప్పుడు మూడో రాశి మిథున రాశి. వీరికి వ్యాపార, విద్య, ఆరోగ్య రీత్యా ఏ విధంగా ఉందండి? మిథున రాశి మృగశిర 3-4 పదాలు, ఆర్ద్ర 4 పదాలు, పునర్వసు 3 పదాలు మిథున రాశికి వస్తాయి. ఈ మిథున రాశి ఈ ఈ మాసమంతో చాలా ఆశాజనకంగా ఉంటుంది. వీళ్ళు పట్టింది బంగారం. అనేక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక వనరులు బాగా వృద్ధి పొందుతాయి. వీరికి మిథున రాశిలోని రాజకీయ నాయకులకు అనుకోకుండా పదవి, నామినేట్ పోస్టులు ఇవి రావడానికి ప్రపోజల్స్ జరుగుతాయి. అభయాలు పొందుతారు. ఈ మాసంలో అభయం పొందుతారు. ఈ ఈ మిథున రాశి వారు ధనాదాయం మెండుగా వస్తుంది. ఈ మిథున రాశి వారికి ఈ వాహన, గృహ సంబంధమైన విషయాల్లో ఆశాజనకంగా ఉంటుంది. కొనే ప్రయత్నాలు చేస్తారు, సఫలీకృతం కూడా అవుతారు. పంచమాధిపతి శుక్రుడు రాజస్థానంలో ఉండటం వలన పుత్ర సంతానం కూడా అనుకున్న సీట్లు లభ్యమవటం, విద్యలో ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఈ మిథున రాశి వారి యొక్క సంతానానికి. ఈ మిథున రాశి వారికి దాంపత్య జీవితం కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఈ మాసం అంతా అన్యోన్యతతో గతంలో ఉన్న కలహాలను కూడా మర్చిపోయి జీవిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారు రాజ్యస్థానం, రాజ్యాధిపతి గురువు లాభంలో ఉండటం మూలంగా అనుకోని పదవులు పొందటం, అంత మంచి జరగటం, కొత్తగా వ్యాపారులు అయితే కొత్తగా డీలర్షిప్లు, కొత్త విషయాల్లో వాళ్ళకి బెనిఫిట్ పొందేయని కూడా వాళ్ళు సొంతం చేసుకుంటూ జరుగుతూ ఉంటుంది. టోటల్గా ఈ మాసం మొత్తం పట్టింది బంగారం అవుతుంది ఈ మిథున రాశి వారికి. మిథున రాశి వారి జాతకం చాలా బాగుంటుంది ఈ మాసం మొత్తం.